ఇండియా నుంచి కెనడాకి రావాలనే డెసిషన్ ఒక్క రోజులో తీసుకున్నది కాదు. ఎందుకంటే నేను చాలా కన్‌ఫ్యూజన్‌లో చాలా భయంతో చాలా ఎక్సైట్‌మెంట్‌తో స్టార్ట్ అయిన జర్నీ ఇది. సో, ఆ జర్నీ మీకు ఈరోజు చెప్పబోతున్నాను. హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'గోపిక డైరీస్'. సో, చాలామంది చాలా క్వెషన్స్ అడిగారు రిగార్డింగ్ ప్రాసెస్, కన్సల్టెన్సీ అండ్ నేనెలా వెళ్ళాను ముందుకు నేను ఏ స్టెప్స్ తీసుకున్నాను, ఎక్కడ ఏ మిస్టేక్స్ చేశాను అవన్నీ మీకు చెప్పగలనుకొని ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. యాజ్ వెల్ యాజ్ ఇది నా ఫస్ట్ వీడియో ఇన్ కెనడా. నేను ఈ వీడియోలో నా జర్నీ కెనడాకి ఎలా వచ్చాను అండ్ ఫ్రమ్ ది ఇనిషియల్ పాయింట్ ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ. సో నేను ఈ పొజిషన్‌లో ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మమ్మీకి థాంక్ఫుల్ చెప్పాలి. ఎందుకంటే తను అంత గట్టిగా తన సపోర్ట్ లేకపోతే నేనిప్పుడు ఇక్కడ ఉండేదాన్ని కాదేమో. అండ్ మా అన్నయ్య, ఆహ్, తన సపోర్ట్ గూడా. బికాజ్ వాళ్ళే గదా ముందు పడి అన్నీ చేసి అండ్ వాళ్ళే గదా ధైర్యంగా చెప్పి పంపించేది. మిగతా అందరూ వస్తారు, ఎందుకులే, ఎందుకు పోవడం, ఎందుకులే పెళ్లి చేసి పంపియక అని చెప్పేటోళ్ళు చాలామందున్నారు నాకు. మా మమ్మీ అవేమి వినకుండా, సరే తనిష్టం. తనేదో సాధించాలని చూస్తుంది. తన డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ చేయాలనుకుంటుంది. సో, తనకొదిలేద్దాం అనే మా మమ్మీ ఎజెండా. సో, అలా నా జర్నీ స్టార్ట్ అయిపోయింది. బ్యాక్ టు స్కూల్. నా స్కూల్ ఏజ్ అంతా నేను చిన్నప్పటి నుంచి హాస్టల్స్‌లో ఉన్నాను. సో, నా హాస్టల్ లైఫ్ నాకొక పెద్ద హారబుల్ సీన్స్ అనమాట. ఎందుకంటే మనం హాస్టల్స్‌లో ఉండము. మనము హాస్టల్స్‌కెళ్ళిపోంగానే టి ఏడుస్తాం. సో, నేననే కాదు, ఎవ్వరైనా హాస్టల్ లైఫ్‌కి భయపడే వాళ్ళు పక్కా డిస్టర్బ్ అవుతారు. ఫిజికల్ కాదు, మెంటల్‌గా డిస్టర్బ్ అవుతారు. సో, మీ పిల్లల్ని హాస్టల్‌లో వేయాలనుకుంటే ఫ్యూచర్‌లో అయినా ఎప్పుడైనా వాళ్ళ మెంటల్ స్టేబుల్‌ని, బ్రెయిన్‌ని ట్రైన్ చేసి పంపండి. ఎందుకంటే అక్కడికెళ్ళిన తర్వాత చుట్టుపక్కోళ్ళు ఏడ్చిన తర్వాత వాళ్ళని చూసి వీళ్ళు ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి వీళ్ళు ఏడుస్తారు. సో, అలా అవ్వకుండా మీరు ప్రాపర్ స్కూల్‌లో అండ్ ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉన్న స్కూల్స్‌లలో ఏస్తే చాలా బెటర్. సో, కమింగ్ టు ద టాపిక్. అలా హాస్టల్స్‌లో ఉండేదాన్ని. సో, నేను నైన్త్ స్టాండర్డ్ వరకు హాస్టల్‌లోనే ఉన్నాను. ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క స్కూల్‌లో, ఒక ఇయర్ 3 ఇయర్స్ ఒక స్కూల్‌లో, మళ్ళీ ఎయిత్ ఒక స్కూల్‌లో, మళ్ళీ నైన్త్ ఒక స్కూల్‌లో. సో, ఫైనల్లీ ప్రతి ఒక్క స్కూల్‌లో ఏడ్చేదాన్ని. సండేస్, వీకెండ్స్, ఫ్యామిలీ మీట్స్ అట్లా ఎవ్వరొచ్చినా వాళ్ళని పట్టుకొని ఏడ్చేదాన్ని. నేనుండను, నేను హాస్టల్‌లో ఉండను, నేను తిండి తింటలేను, నేను అది చేత్తనా, నేను ఇది చేత్తనా, నాకు హెడ్‌ఏక్, నాకు ఫీవరు అని సాకులు చెప్పుకుంటూ ఇంటికి పోయేదాన్ని. సో, అవి ఎక్కువైపోయి ఎడ్యుకేషన్ తక్కువయింది. సో, మనం కమింగ్ టు నైన్త్ స్టాండర్డ్ వరకు నేను యావరేజ్ స్టూడెంట్. నేను ఒప్పుకుంటున్నా. ఎందుకంటే ఎందుకు యావరేజ్ స్టూడెంట్? దానికి రీజన్స్ ఉన్నాయి. చదువుకోబుద్ధి కాదు. ఫుడ్డు తిన్న వెంటనే హాస్టల్స్‌లో నిద్రొస్తది. ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయడానికి ఉండదు. అండ్ నెక్స్ట్ ఎంత చదివినా బ్రెయిన్‌లో ఎక్కదు. ఎందుకంటే మన బ్రెయిన్ యాక్టివేట్ ఉండదు. ఎప్పుడు ఇల్లు గురించి ఆలోచిస్తాం. సో, నేనదే చేశా. అందుకే చెప్తున్నా. ఎక్స్‌పీరియన్స్ పర్సన్స్ చెప్తేనే కదా కొంతమందికి అర్థమవుతది. సో, అందుకే నేను అవన్నీ చేశాను కాబట్టి నేను నైన్త్ వరకు యావరేజ్ స్టూడెంట్. సో, నైన్త్ తర్వాత సో, కొంచెం ఫీజెస్ అనేది ఎక్స్‌పెన్స్ అయినాయి. సో, ఆ ఎక్స్‌పెన్సివ్ లెవెల్ మా మమ్మీ రీచ్ అవ్వలేదు. ఎందుకంటే మా అన్నయ్య హైయర్ ఎడ్యుకేషన్ అప్పటికి. మా అన్నయ్యది 10థ్, ఇంటర్ అయిపోయింది. సో, తనది ఫీజు పే చేయాలంటే నన్ను ఇటన్నా ఇటు చేయాలింక. సో, అందుకు మా మమ్మీ నన్ను హైదరాబాద్ తీసుకొచ్చింది డే స్కాలర్‌గా. సో, ఇదొక సీన్. మనకి హాస్టల్ లైఫ్ తెలుసు. డే స్కాలర్ తెలవదు. హాస్టల్‌లో మంచిగా తిన్నాము, ఉన్నాము, పేరెంట్స్ వస్తే కలిసేవాళ్ళము. మళ్ళా అదే రొటీన్.
బట్టలు, ఎలర్జీస్ ఇవన్నీ ఉండేటియి. ఆ! అదే ఇంటి దగ్గర నుంచెళ్తే రోజు మార్నింగ్ లంచ్ బాక్స్ పెట్టుకోవాలి. ఆఫ్టర్‌నూన్ వెళ్లి లంచ్ తినాలి. క్లాసెస్ అటెండ్ కావాలి. మళ్ళీ ఈవినింగ్ ఇంటికి రావాలి. ఫ్రెష్ అవ్వాలి. చదువుకోవాలి ఇవన్నీ. సో, కొత్తగా అనిపించింది నాకు. మెయిన్‌గా 10థ్ క్లాస్‌లో నేను జాయిన్ అయ్యాను కాబట్టి. సో, నా స్కూలొచ్చేసి బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ విచ్ ఈస్ శంషాబాద్‌లో ఉంది. హైదరాబాద్, శంషాబాద్. సో, అప్పుడు మా మమ్మీ ఎయిర్‌పోర్ట్‌లో జాబ్ చేసేది. సో, అలా శంషాబాద్‌లో నేను డే స్కాలర్ చేశాను. సో, నేను థాంక్‌ఫుల్ చేయాల్సిందిక్కడ మా ప్రిన్సిపల్ మ్యామ్‌కి. బికాజ్ 10థ్‌లో అడ్మిషన్స్ ఎవ్వరివ్వరు. ఇచ్చినా గూడా ఇనీషియల్ పాయింట్ నుంచెల్లి ఇస్తారు గానీ, 2 మంత్స్ స్టార్ట్ అయిన తర్వాత ఎవ్వరివ్వరు. కానీ మా ప్రిన్సిపల్ మ్యామ్ ఏందంటే, ఇప్పుడు ఎటు గాని పరిస్థితిలో వచ్చింది. సో, 10థ్ క్లాస్ ఇంపార్టెంట్ గదా! అని నాకు అడ్మిషన్ ఇచ్చింది. అక్కడ నాకు ప్లస్ పాయింట్. అడ్మిషన్ ఇచ్చినందున అది మంచి స్కూల్. టైమ్ టు టైమ్ స్టడీ. మంచి ఎడ్యుకేషన్ అన్నీ మంచిగనే ఉన్నాయి. వెళ్ళిన స్కూల్ కంప్లీట్ చేసుకున్నా. అండ్ పోటాపోటీ పక్క వాళ్ళు చదివితే ఆటోమేటిక్‌గా మనకి చదవాలనే క్యూరియాసిటీ కూడా ఇంక్రీజ్ అవుతది. సో, అది ఒకటి నేను నేర్చుకున్నాను ఆ 10థ్‌లో. నా చుట్టుపక్క వాళ్ళందరూ సీరియస్‌గా చదివేవాళ్ళు. అండ్ నేను వాళ్ళని చూసి నేర్చుకొని, అరే! నాకు గూడా ఆ స్కోర్ రావాలి. నేను గూడా అంత ఉండాలి అని చదవడం స్టార్ట్ చేశా. సో, 10థ్ అలా అయిపోయింది. సో, కమింగ్ టు ద రిజల్ట్ 10థ్‌లో మనకి 9.7 10కి. సో, 9.7 వచ్చేసరికి మన ఇంట్లో అందరూ మనల్ని చాలా గొప్పగా చూసారనమాట. ఇదేంది నైన్త్ వరకు యావరేజ్ స్టూడెంట్ గదా! ఊకే ఇంటికొస్తా అని ఏడ్చేది గదా! చదవకపోయేది గదా! ఇప్పుడెట్లా 9.7 వచ్చినాయి అని అన్నవాళ్ళు గూడా ఉన్నారు. బికాజ్ అదే కదా చెప్పేది. మన బ్రెయిన్ చదువుతదా కాదా అని గాదు. అందరికీ ఈక్వల్ బ్రెయిన్ ఉంటది. అందరూ ఈక్వల్‌గా చదవగలుగుతారు. కానీ అక్కడ వాళ్ళు ఉండే సిట్యుయేషన్స్, వాళ్ళు బ్రెయిన్‌కిచ్చే పని దాని మీద డిపెండ్ అయి ఉంటది ఏదైనా. సో, అలా నేను 10థ్ క్లాస్‌లో 9.7 రాంగానే అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ మా మమ్మీ ఇంకా హ్యాపీగా ఫీల్ అయింది. అంటే ఇమ్మీడియేట్‌గా ఏసిన వెంటనే మంచిగా చదివి మంచి రిజల్ట్స్ తెచ్చుకుంది అని. అండ్ నెక్స్ట్ మా పిన్ని వాళ్ళు అందరూ ఇంకా మా బాబాయ్ అయితే చాలా గొప్పగా ఫీల్ అయ్యాడు. 9.7 ఇట్స్ నాట్ ఎన్ ఈజీ నంబర్ అనేసి. అండ్ స్కూల్ ముందు పెద్ద పోస్టర్‌లో మన ఫోటో ఫస్ట్ రోలోనే ఉంది. ఇట్లా అంటే 10, 9.8 మనమే నెక్స్ట్ 9.7 కదా! ఫస్ట్ రోలోనే మన ఫోటో ఉండే అన్నమాట. సో, అలా ఫోటోలో చూసి కూడా చాలా గొప్పగా ఫీల్ అయ్యారు. ఇది ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్. నేను 10థ్‌లో లైఫ్ అంటే ఇది కష్టపడాలి, చదవాలి, చదువుతేనే పేరుంటది అనే థింగ్స్ చాలా నేర్చుకున్నా. అలా అలా 10థ్ అయిపోయింది. ఆఫ్టర్ 10థ్ ఇంటి దగ్గర డే స్కాలర్‌లో శ్రీ చైతన్య కాలేజ్‌లో ఫ్రీ సీట్ వచ్చిందనమాట. సో, స్కోర్ బావుంది గదా! మేము ఫ్రీగా సీట్ ఇస్తున్నాం ఎంపీసీ. ఆహ్, మీరు జాయిన్ చేయండి అని వచ్చి అడ్మిషన్ ఇచ్చారు. కానీ మా మమ్మీ అనేసి తను బ్యూటీషియన్‌కి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతుంది. సో, నన్ను చూసుకోవడానికి ఎవ్వరు ఉండరు అనేసి హాస్టల్ ప్లాన్ చేసింది. కమింగ్ బ్యాక్ టు వరంగల్. వరంగల్ మా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఆహ్, శ్రీ చైతన్యలో హాస్టల్‌లో ఏసింది ఇంటర్ ఫస్ట్ ఇయర్. అండ్ దెన్ మళ్ళీ బ్యాక్ స్కూల్ సిట్యుయేషన్స్. ఫుడ్ పాయిజన్, హెల్త్ ప్రాబ్లమ్, ఫుడ్ సరిగ్గా తినకపోవడము, నిద్రపోకపోవడము, ఏడవడము, హోమ్ సిక్ అవ్వడము, అలా అలా 1 మంత్‌లో చాలా జరిగినాయి. మళ్ళీ ఇంటికి రాగానే ఇగ ఫుడ్ ఇష్యూస్ వల్ల అలా హాఫ్ మంత్‌లో కాలేజ్ స్టాప్ అయిపోయింది మనది. ఎగ్జామ్స్ రాయలేదు. హెల్త్ ప్రాబ్లమ్ వల్ల ఫైనల్ ఎగ్జామ్ రాయలేదు. మళ్ళీ 1 ఇయర్ వేస్ట్ అయిపోయింది. 1 ఇయర్ వేస్ట్ అయిపోయింది. మళ్ళీ ఇంటర్ జాయిన్ అయ్యాను నేను. సేమ్ వరంగల్‌లో. ఇది ఐఐటీ కాలేజ్. సో, ఐఐటీ ఫౌండేషన్ నేర్పిస్తున్నారు. మంచి ఏసీ క్యాంపస్. సో, సరౌండింగ్స్ అందరూ చదివే వాళ్ళున్నారు. కొంచెం ఇది ఫుడ్ గూడా నాకు ఓకే. ఫుడ్ గూడా పడింది. ఉన్నాను. సో, 1 ఇయర్ అలా అయిపోయింది. సెకండ్ ఇయర్‌లో మాకు కోవిడ్ వచ్చిందనమాట మనందరికి. కోవిడ్ వల్ల ఆన్‌లైన్ క్లాసెస్ జరిగినాయి. సో, నా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ బానే రాసాను. మంచిగా కాంపిటేటివ్‌గా చదువుకున్నాను. 94% వచ్చింది. ఓవరాల్ ఇంటర్ స్కోర్ నాకొచ్చేసి 94% వచ్చింది.
సో, దానికి గూడా మా ఇంట్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీలయ్యారు. మంచి స్కోర్. సో, హ్యాపీ దానికి. సో, దీంట్లో నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ మీకు చెప్తాను. ఏంటంటే, ఇంటర్‌లో మ్యాథ్స్ బి ఉంటుంది గదా! నాకు మ్యాథ్స్ అంటే భయం కొంచెం. ఆ భయం కొద్దీ నేను ఒక్క స్కోర్ అన్నా తగ్గిచ్చి ఆహ్, మార్క్స్ తెచ్చుకుంటా అనమాట. భయంతో. ఆన్సర్ రాక గాదు. భయంతో అక్కడికక్కడ కన్‌ఫ్యూజ్ అయిపోయి ఏదో ఒకటి అట్లా ఫసక్ అవుతది. నాకే కాదు ఎవరికైనా అయితది. ఒక సబ్జెక్ట్ మీద భయం ఉందంటే అది ముందుకెళ్ళడానికి కొంచెమైనా భయపడతారు. సో, అలా నాకు మ్యాథ్స్ నేను ఎంపీసీ స్టూడెంటే. కానీ చెప్తున్నా చిన్నప్పుడు అట్లా మ్యాథ్స్ మీద భయముండేది. ఆ భయంతోటి నేను 10థ్‌లో గూడా ఒక స్కోర్ తగ్గించుకున్నాను. మ్యాథ్స్‌లోనే. అండ్ నెక్స్ట్ నాకు హిందీ, మ్యాథ్స్ మీద చాలా భయం. అట్లా హిందీ మీద ఒక స్కోరు, మ్యాథ్స్ మీద ఒక స్కోర్ ఎగిరిపోయినాయి. మిగతా అన్నిట్లల్లో 10. సో, కమింగ్ టు ఇంటర్‌లో మ్యాథ్స్ బి ఉంటుంది గదా! సో, మ్యాథ్స్ ఏలో స్కోర్ అంటే ఏదో ఆన్సరు నాకు తెలిసి కూడా నేను రాంగ్ జేసొచ్చా. వచ్చిన తర్వాత నాకొక అలవాటు ఎగ్జామ్ రాసిన తర్వాత ఏదైనా డౌట్ ఉంటే అది గుర్తుపెట్టుకొని రూమ్‌కెళ్ళేసి చెక్ జేస్తా. బుక్ బ్యాగ్‌లో చెక్ జేసి ఆన్సర్ కరెక్టా కాదా అని చూస్తా. సో, అలా ఎగ్జామ్ రాసిన తర్వాత ఆన్సర్ జూసుకున్నా. సో, అది తెలిసి గూడా తప్పు చేశా అనే గిల్ట్. ఆ గిల్ట్ తోటి పట్టుదలతోటి మ్యాథ్స్ బి గట్టిగా కూసొని రాత్రి నైట్ ఔటు హెల్త్ గురించి ఆలోచించలేదు. ఏం లేదు. గట్టిగా కూసొని చదివినా. ఇగ మ్యాథ్స్ ఎగ్జామ్ రాసొచ్చిన. వచ్చిన తర్వాత ఇగ నెక్స్ట్ మ్యాథ్స్ తర్వాత మనకు పెద్ద గండమే పోయిందిగ. నెక్స్ట్‌కి ఫిజిక్స్, కెమిస్ట్రీ కళ్ళు మూసుకొని రాయొచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీలో బైకి పోయి వచ్చేసిన ఎట్లాగో. అండ్ మ్యాథ్స్ బి ఫ్యాకల్టీ వచ్చిండు. సారొచ్చి లోపలికి పిలిచిండు. ఎవరెవరికి 75/75 కాన్ఫిడెన్స్‌గా మాకొస్తది అన్నోళ్ళు రూమ్‌లోకి రండి. రూమ్‌లోకొచ్చి కూర్చోండి అన్నారు. ఆలోచించా. ఆలోచించా. కానీ నాకు తెలుసు నేను ఎట్లా ఎగ్జామ్ రాసానో. అదే కాన్ఫిడెన్స్ తోటి పోయి క్లాస్‌లో కూర్చున్నా. నాకు 75 వస్తది. పక్కా వస్తది అని. ఆ కాన్ఫిడెన్స్ నాకెందుకొచ్చిందో కూడా నాకు తెలియదు. ఆ కాన్ఫిడెన్స్ తోటి వెళ్లి కూర్చున్నా. కూర్చున్న తర్వాత కొంతమంది వాళ్ళ కాన్ఫిడెన్స్ లేక బయట కూర్చొని నేను ఆ రూమ్‌లోకెళ్తే నన్ను చూసి నవ్విన వాళ్ళు గూడా ఉన్నారు తెలుసా? ఓహ్! ఈమె ఎళ్తుంది. ఈమె మ్యాథ్స్ అంటేనే భయమైతది. మ్యాథ్స్ ఫ్యాకల్టీని చూస్తేనే భయపడతది. ఈమె 75/75 వచ్చిందని కాన్ఫిడెన్స్ తోటి ఎళ్తుంది అని చూసి కూడా నవ్వారు. బట్ నా పాజిటివ్, నా ఇన్నర్ ఫీలింగ్‌ని నమ్ముకొని లోపల పోయి కూర్చున్నా. కూర్చున్న తర్వాత సో, ఎక్కడెక్కడ ఏ ఆన్సర్స్ ఎలా అటెంప్ట్ చేశారని క్వెషన్ పేపర్ అడిగాడు. చెప్పాము. అయిపోయింది. కమింగ్ టు ద రిజల్ట్. రిజల్ట్ డే. నేనంత కాన్ఫిడెన్స్‌గా ఆ రోజు ఎళ్ళాను గదా! ఆ రోజు ఎళ్ళిన తర్వాత నా ముందు నన్ను జూసి నవ్వుకున్నారు గదా చాలామంది. సో, వాళ్ళ ముందు నేను తగ్గొద్దు అనేసి అంటే అట్లొస్తే నా పరిస్థితి ఏంటి? అంటే వాళ్ళు ఏమనుకుంటారో నా గురించి అనే ఒకటుంటది లోపల. వెంటనే రిజల్ట్ వచ్చిన వెంటనే మ్యాథ్స్ బి ఎతికా. మ్యాథ్స్ బి స్కోర్ చూస్తే 75/75 ఈవెన్ 1 మార్క్ కూడా తగ్గలే. 75/75 మ్యాథ్స్ ఏలో కొంచెం తగ్గింది. ఎందుకంటే నేనే మిస్టేక్ చేశా కొన్ని. సో, మ్యాథ్స్ బిలో 75/75 అప్పుడు నేను ఇప్పటికి కూడా అనుకుంటా. నువ్వు అక్కడ ఎంత కాన్ఫిడెన్స్‌గా ఆన్సర్ అటెంప్ట్ చేస్తావో, అంతే కాన్ఫిడెన్స్‌గా లైఫ్‌లో నువ్వు ఉంటే లైఫ్‌లో ముందుకెళ్తావు. దట్స్ ట్రూ. సో, మనకు మనము పక్కా ఎట్లైనా చూడండి పక్క వాళ్ళు. వాళ్ళు అదట్లా, ఇదిట్లా అని అనేటోళ్ళు అంటారు. కానీ నీకు నువ్వు ఎంత స్ట్రాంగ్‌గా, ఎంత పాజిటివ్‌గా ఉంటే, అంత పాజిటివ్‌గా నువ్వు లైఫ్‌లో ముందుకెళ్తావు. సో, అదొక ఎజెండా పెట్టుకోండి ముందు. ము మన పర్సనల్ లైఫ్‌లో ఎమోషనల్ క్యారీ చేస్తాము. అన్నీ క్యారీ చేస్తాం. నాతో అవ్వదు అనే సిట్యుయేషన్స్ కూడా వస్తాయి. కానీ నువ్వు దానికి 100% ఇచ్చి, 100% ఎఫర్ట్స్ పెట్టినా గూడా నీకు ప్రాబ్లమ్ అయింది అనంటే, సో, బెటర్ లక్ నెక్స్ట్ టైమ్ అని అనుకోవాలి తప్ప, నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు. సో, అది పాయింట్. సో, అలా ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోయిన తర్వాత హ్యాపీగా నెక్స్ట్ ఏంటి అనే ఆలోచనలో ఉన్నాను. నెక్స్ట్ ఏంటి ఆలోచన అంటే నాకు ఫ్యాషన్ డిజైనింగ్ ఇంట్రెస్ట్ అనమాట. మనకు ఫ్యాషన్ డిజైనింగ్ అన్నా, డ్రాయింగ్ అన్నా, అండ్ మోడలింగ్ అన్నా చాలా ఇంట్రెస్ట్. సో, ఆ ఇంట్రెస్ట్‌లతోటి మనము
ఫ్యాషన్‌లోకి అడుగు పెడదామని స్టెప్ తీసుకున్నా. అడుగు పెడదామని ట్రై కూడా చేశాను. సో, చేసిన తర్వాత మా ఇంట్లో చెప్పాను. నాకీ సో అండ్ సో ఇలా ఇంట్రెస్ట్ ఉంది. సో, దాంట్లోకెళ్తే మంచి లైఫ్ కూడా ఉంటది అంటే, సో, ఆ టైంలో ఇగ వాళ్ళేమంటారు, ఏమో తెలియదు దాంట్లో మనోళ్ళెవ్వరు వెళ్ళలేదు గదా! అంత ఐడియా కూడా లేదు. దాంట్లో లైఫ్ ఎలా ఉంటుందో అండ్ యూ నీడ్ టు బిల్డ్ అంటే నీ ఓన్ బిజినెస్ నువ్వు పెట్టాలి. నువ్వు నువ్వు ముందుకెళ్ళాలంటే బిజినెస్‌లోకి ఎళ్ళాలి. అని బిజినెస్ అచ్చొస్తాయో రావో అన్నట్టు అలా గూడా అయినాయి. సో, అలా గూడా మొత్తానికి ఏం వద్దనలేదు నన్ను. సో, గివ్ ఎ ట్రై. ట్రై చెయ్యి అనేసి మనకి నిఫ్ట్ అనమాట. ఎన్‌ఐఎఫ్‌టి. దానికి ఎంట్రన్స్ ఫీజ్ కట్టాను. ఎంట్రన్స్ ఫీజ్ కట్టేసి ఒక 1 మంత్ కూర్చొని చదువుకొని అసలు క్వెషన్ పేపర్ ఎట్లొస్తదో అప్పట్లో ఈ యూట్యూబ్‌లు ఇవన్నీ తక్కువ కదా! యూట్యూబ్ ఇవంతా. సో, క్వెషన్ పేపరు ఆన్‌లైన్‌లో దొరికింది గానీ, అది అలా వస్తదో రాదో కూడా అంత ఐడియా లేకుండే. ప్రిపేర్ అయినా, వెళ్ళినా, అటెంప్ట్ చేసినా. బట్ నా బ్యాడ్ లక్ రాలేదు. సో, రాకపోతే ఆల్రెడీ అది రాసిన కొంతమంది ఏం సజెస్ట్ చేసిర్రంటే, లాంగ్ టర్మ్ తీసుకో అన్నారు. లాంగ్ టర్మ్‌కి 1 ఇయర్ వేస్ట్ అవుతుంది మళ్ళీ. సో, లాంగ్ టర్మ్ తీసుకోవడమా? ఎందుకు లాంగ్ టర్మ్ అనే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నా. హైదరాబాద్‌లో కొన్ని కాలేజెస్ చూసా. సో, చాలా ఎక్స్‌పెన్సివ్. 1 ఇయర్‌కి 2,00,000 అలా ఉంది 1 ఇయర్‌కి. జస్ట్ 1 ఇయర్‌కి. అలా 3 ఇయర్స్ కంటే పోతుంది ఎక్కడికో పోతుంది ఫీజు అనేసి చాలా ఆలోచించా. సో, నాకొచ్చిన థాట్ ఇంత ఫీజు పే చేసి ఎందుకు చదువుకోవాలి అనే మైండ్‌సెట్ ఉండే. అండ్ అంటే మా మమ్మీ ఒక్కతే గదా! తనకి బర్డెన్ లెక్క గూడా ఆలోచించినాం మేము చాలా సార్లు. సో, మా అన్నయ్య ఐటీ. సో, తను బీటెక్ చేశాడు. సో, తన కాలేజ్ చెన్నైలో ఉంటది. తన యూనివర్సిటీ. సో, తను లోన్ బెట్టుకొని చదువుకున్నాడు. సో, అదే కాలేజ్‌లో నాకు అడ్మిషన్ ఒస్తది. 50% ఫీజ్ తక్కువ. ఎందుకంటే నాకు ఐపీ స్కోర్ బాగుంది కాబట్టి. నాకిస్తా అన్నారు. ఇస్తా అన్న తర్వాత కూడా నేను వెళ్ళలేకపోయా. ఎందుకంటే స్టిల్ అదో భయం. ఫ్యూచర్‌లో ఫీజ్ కట్టకపోతే మళ్ళీ ఆగిపోవాల్సొస్తదా తను? అండ్ ముందు అంటే భయపడతారు గదా! ఎవరైనా పేరెంట్స్. అలా మా మమ్మీ కొంచెం వెనకబడింది. అంటే ఆ కాలేజ్‌లో ఏస్తే మనీ సరిపోవేమో అని భయపడింది. సో, నేను మీ ఇష్టం అని అనేసా. నేను ఇగ అప్పుడే మెంటల్‌గా ఫిక్స్ అయినా. ఇది నాకు ఏదో కావాలి. కానీ అది నేను సాధించలేకపోతున్నా. ఏదో చెయ్యాలి. కానీ అది, అది చేయడానికి నాకు రూట్స్ దొరకట్లే. నేననే కాదు చాలామంది ఇంట్లో చాలామంది స్టూడెంట్స్, చాలామంది యంగ్ స్టార్స్ ఇలానే ఫీల్ అవుతారు. మనం ఉన్నంతలో ఉండాలిరా అని అంటారు ఎవరైనా. సో, అదే సిట్యుయేషన్స్ నుంచి బయటపడిన నేను. సో, దారులెతుక్కున్నా ఏది అవ్వలేదు. సో, అలా మళ్ళీ వరంగల్‌కి బ్యాక్. ఇగ అక్కడే హాస్టల్. హ్మ్. కౌన్సెలింగ్ పెట్టేసాడు మా అన్నయ్య. ఎంసెట్ యావరేజ్ స్కోర్ వచ్చింది. ఎందుకంటే మనం ప్రియారిటీ ఫ్యాషన్ డిజైన్‌కి ఇచ్చాం కాబట్టి ఐటీకి ఇవ్వలేదు. బట్ క్వాలిఫై అయ్యాను ఎంసెట్. ఎంసెట్ స్కోర్ తోటి నాకు సీటు వరంగల్‌లోనే పెట్టాడు. సో, వరంగల్‌లోనే సీఎస్‌సి ఐఓటీ బేస్డ్ సీటొచ్చింది. నేనెందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే ఓన్లీ స్టడీ బేస్. లేటర్ పోవాలి. బయటికెళ్ళాలి. లేదా మాస్టర్స్ చేయాలి. లేదా ఇంకేమన్నా సోర్స్ ఏమన్నా జాబ్ సైడ్ ఉంటే అటైనా ఎళ్ళాలి అనే ఆలోచనలో ఉండే నేను. సో, అలా కాలేజ్ ఫ్రీ వస్తుంది. సీటు సీట్‌కేం మనీ లేదు. అదే గవర్నమెంట్ నుంచి రియంబర్స్‌మెంట్ వస్తది. సో, రూ. 1 కూడా ట్యూషన్ ఫీజ్ పడట్లేదు. ఓన్లీ హాస్టల్ ఫీజ్ పే చేయాలి. సో, అలా నేను హాస్టల్‌లో జాయిన్ అయ్యా. సో, ఆ హాస్టల్‌లో గూడా నాకు సరౌండింగ్స్ నచ్చేది గాదు. కానీ నా లక్ బేస్‌కి నేను ఉన్న రూమ్‌మేట్స్ వేరే స్టేట్ వాళ్ళు, అస్సాం వాళ్ళు. సో, ఒక్కొక్క రూమ్‌లో జనరల్‌గా 6-8 మెంబర్స్ ఉంటారు. హాస్టల్ రూమ్స్‌లలో బీటెక్‌లో. కానీ నా రూమ్‌లో ఓన్లీ 3 మెంబర్సే ఉండేవాళ్ళం. దట్ టూ నా లాంగ్వేజ్ రాదు వాళ్ళకి. సో, అది కొంచెం మంచిగా అనిపించింది. నాకెలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఇఫ్ ఎగ్జామ్స్ ఉన్నా గూడా వాళ్ళు సైలెంట్‌గుంటారు. అర్థం చేసుకొనుంటారు. ఎలాంటి గొడవలు లేకుండా. సో, అలా నేను బీటెక్ కంటిన్యూ చేశా హాస్టల్‌లో. అండ్
నేను బీటెక్‌లో జాయిన్ అయిన వెంటనే నా ఆన్‌లైన్ పేజ్‌లో రెజిన్ ఆర్ట్స్ అనే బిజినెస్ స్టార్ట్ చేశా. సో, ఇది పర్మనెంట్ బిజినెస్ అని చెప్పను. ఎందుకంటే నాకు ఆర్ట్స్ చేయడము అండ్ ఏదైనా క్రాఫ్ట్స్ చేయడం చాలా ఇష్టం. సో, అలా నేను రెజిన్ ఆర్ట్స్ ట్రై చేసి ఆన్‌లైన్ సేల్స్ ఇచ్చేదాన్ని. ఆన్‌లైన్ సేల్స్ రాఖీస్, కీ చైన్స్ అండ్ చైన్స్, బ్రేస్లెట్స్ అలా అలా ఒరిజినల్ ఫ్లవర్స్ తోటి కాలేజ్‌లోనే ఫ్లవర్స్ దొరుకుతాయి కదా! అవి స్టోర్ చేసుకొని, అవి రిపేర్ చేసి, రెజిన్స్ తోటి చేసి, ప్యాక్ చేసి పక్కన పక్కన విలేజ్ ఉంటే అందులోకెళ్ళేసి కొరియర్‌లో వేసి లేదా డీటీడీసీలో వేసి పార్సెల్ చేసి పంపించేదాన్ని. అలా నా ఆన్‌లైన్ బిజినెస్ ఒక 2 ఇయర్స్ టైమ్ స్పెండ్ చేశా. కానీ అది నాట్ డైలీ చేసేదాన్ని కాదు. అప్పుడప్పుడు నాకు ఆర్డర్స్ వచ్చినప్పుడు లేదా నేను సీరియస్‌గా దాని మీద ఉన్నప్పుడు సేల్స్ చేసేదాన్ని. అండ్ అలా అలా చేసే టైంలో నేను ఐటీ కాబట్టి ప్యారలల్‌గా కోడింగ్, కోర్స్ వర్క్, ల్యాప్‌టాప్‌లో ఏదో ఒక కోడింగ్ నేర్చుకోవడం, వీడియోస్ చూసుకుంటూ నేర్చుకోవడం ఇవన్నీ చేసేదాన్ని. ఇలా చేస్తూ చేస్తూ థర్డ్ ఇయర్‌కొచ్చేసరికి మనము క్లాస్ టాపర్ అనమాట. క్లాస్ మెరిట్ స్టూడెంట్ సర్టిఫికేట్ వచ్చింది. టాపర్ ఆఫ్ ది ఇయర్. అలా మా మమ్మీని కాలేజ్‌కి పిలిచారనమాట. రిపబ్లిక్ డే రోజు అందరి ముందట, స్కూల్ చిల్డ్రన్ వేరే బ్రాంచ్ ఫ్యాకల్టీ ముందట, అందరి ముందట అట్లా రివార్డ్ ఇచ్చేసి ప్రైజ్ మనీ ఇచ్చారు. అది అదొక మైల్ స్టోన్ అనుకోవాలి. ఇక మా మమ్మీ ఫీలింగ్ ఇంత హ్యాపీనెస్ ఇక తనకి. మంచి హ్యాపీగా ఫీల్ అయింది. ఇక కొన్ని కొన్ని ఆ మూమెంట్స్ చూస్తే చాలా మంచిగా అనిపిస్తాయి. సో, అలా ఏదో ఒకటొచ్చిందిలే సాధించా అని ఆమెకొక తృప్తినియ్యడం. హ్మ్. ఆహ్, ఇగ అలానే క్యారీ ఫార్వర్డ్ అవుతూ, అవుతూ, అవుతూ ఫోర్త్ ఇయర్‌లో అలా బయటపడినామనమాట. సో, నీకు బీటెక్‌లో ప్లేస్‌మెంట్ రాలేదా? వై యూ చూస్ టు ట్రావెల్ ఓవర్‌సీస్ అనంటే, నాకు వచ్చింది. ఈ కంపెనీ అని ప్లేస్‌మెంట్ వచ్చింది. బట్ నేను ఇన్ డెప్త్‌గా చూస్తే, సో, 2 ఇయర్ బాండ్ అన్నారు. సో, ప్లస్ సాలరీ తక్కువ. ప్లస్ ఆహ్, డిపాజిట్ సంథింగ్ ఏదేదో రూల్స్ ఉన్నాయి వాళ్ళకి. సో, నేను అందులోకెళ్ళి చిక్కుకుంటానేమో, తర్వాతకి నేను నా గోల్స్ ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి బయటికి రాలేనేమో, బాండ్ అగ్రీమెంట్స్ తీసుకుంటే అనేసి నేను ఆఫర్ రిజెక్ట్ చేశాను. ఆఫర్ తీసుకోలేదు. నెక్స్ట్ నేను ఇగ కాలేజ్ మొత్తం ఫోర్త్ ఇయర్ అయిపోయింది. అయిపోయి అంటే నేను ప్యారలల్‌గా ఐఎల్టీఎస్ గురించి కూడా ఫో ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమ్ నుంచే స్టార్ట్ చేశా. అంటే 3 థర్డ్ ఇయర్ ఫైనల్ నుంచి నేను స్టార్ట్ చేయడం అంటే ఐఎల్టీఎస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశా. వీడియోలు చూడడము యూట్యూబ్‌లో అండ్ ప్యాటర్న్స్ చూడడము, నేర్చుకోవడం, ప్రాక్టీస్ చేయడం, ప్రాక్టీస్ పేపర్‌లు ఇవ్వడము అండ్ ఇలా స్టార్ట్ చేస్తూ వచ్చా. ఫోర్త్ ఇయర్‌కి రాంగానే నేను హైదరాబాద్‌లో ఐఎల్టీఎస్ ఇచ్చాను. ఐఎల్టీఎస్ ఇచ్చిన తర్వాత 2025లో ఐఎల్టీఎస్ ఇచ్చిన తర్వాత నాకు రిజల్ట్స్ నేను పేపర్ బేస్డ్ రాసాను. పేపర్ బేస్డ్‌తో వస్తది ఒక 10, 15 డేస్‌లో వస్తది. రిజల్ట్స్ బానే వచ్చాయి. నాకు ఒక అడ్మిషన్ వచ్చే అంతనే వచ్చాయి. సో, మాడ్యూల్స్ అన్నీ అబోవ్ 6 వచ్చాయి. అది బెస్ట్ అనుకోవాలి. సో, అలా హ్యాపీగా ఫీల్ అయినా, చాలా హ్యాపీగా ఫీల్ అయినా. సో, ఒక స్టెప్ ముందుకొచ్చానే ప్రాసెస్‌లో అని అనిపిచ్చింది. మా ఫ్రెండ్ తను లాస్ట్ ఇయర్ కెనడాకొచ్చింది. సో, తను వెళ్ళిన కన్సల్టెన్సీ ద్వారా వెళ్దామని ట్రై చేశా. బట్ వాళ్ళు అప్లికేషన్‌కి ఫీజెస్ అడిగారు. అప్లికేషన్ ఒక్కటి చేయాలన్నా దానికి ఇన్ని డాలర్స్ పే చేయాలని చెప్పారు. సో, అలా కాకుండా ఫ్రీగా ఉన్నయి కూడా ఉన్నాయి. సో, నేను ఐడీపీ ద్వారా ఎళ్ళిన. ప్రాసెస్ అంతా ఫ్రీ చేస్తారు. మనకి అప్లికేషన్ ఫీజ్ కొన్నిటికి పడదు. సో, అలా నేను అప్లికేషన్ ఫీజ్ లేనివి సెలెక్ట్ చేసుకొని, అలా 6 కాలేజెస్ 6-7 కాలేజెస్ అప్లై చేశా. నా ఐఎల్టీఎస్ స్కోర్ ప్లస్ నా డాక్యుమెంట్స్. అప్లై చేసిన తర్వాత నాకు అన్నిటికి బై ఆఫర్ లెటర్ ఇచ్చారు. బికాస్ వాళ్ళకి గావాల్సిన మెరిట్ ఉంది, స్కోర్ ఉంది. అంటే ఇంగ్లీష్, ఇంగ్లీష్ ఉంది. ప్లస్ వాళ్ళకి గావాల్సిన అకాడమిక్ స్కోర్ ఉంది. సో, అలా నాకు ఆఫర్ లెటర్ ఇచ్చిన తర్వాత నేను పిక్ చేసుకున్నా కాలేజ్‌ని. సో, కాలేజ్‌ని ఎలా పిక్ చేసుకోవాలి, ప్రాసెస్‌లో ఎంత డీప్‌గెళ్ళాలి అవన్నీ నేను సెకండ్ వీడియోలో చెప్తాను. సో, మీకేమైనా కావాలన్నా కూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.
అలా కాలేజ్ ఫైనలైజ్ చేసుకున్నా. కాలేజ్ ఫైనలైజ్ చేసుకున్న తర్వాత నేను లోన్ ప్రాసెస్‌కెళ్ళాను. విచ్ ఇస్ థర్డ్ స్టెప్. లోన్ ప్రాసెస్‌లో నాకు అంటే కాలేజ్ నుంచి ఆఫర్ లెటర్ రాంగానే ఆఫర్ లెటర్‌లో డిపాజిట్ ఈ డేట్‌కి పే చేయాలి అని ఉంది. సో, డిపాజిట్ పే చేసే టైంకి మనకు లోన్ ఉండాలి. లోన్ నుంచెల్లి డిపాజిట్ పే చేయాలి కదా! సో, నాకు అప్పటికి లోన్ లేదు. సో, నేను లోన్ ప్రాసెస్ స్టార్ట్ చేశా. ప్రాస్ ప్రాసెస్ స్టార్ట్ చేశా. ఫస్ట్ మా అన్నయ్యకి ఆల్రెడీ లోన్ ఉంది కాబట్టి మా పిన్ని ద్వారా ఇట్లా కొన్ని వేరే ట్రై చేద్దామని ఫస్ట్ క్రెడిల్‌లో నుంచే ట్రై చేశా. క్రెడిల్‌లో నుంచి ట్రై చేయంగానే నాకు ఇంటికొచ్చిర్రు, వెరిఫికేషన్ చేసుకున్నారు. చెప్పిర్రు వస్తది, అయిపోతది అది ఇది అని చెప్పిర్రు. తీరా చూసేసరికి యూ ఆర్ నాట్ ఎలిజిబుల్, లోన్ రిజెక్టెడ్ అని వచ్చింది. నెక్స్ట్ ఫోన్‌లోనే యాక్సిస్ అది రిజెక్ట్ అయింది. ఇగ ఇవన్నీ బ్యాంకులు కాదు గానీ అప్పుడే ఆక్సిలా వాళ్ళొచ్చారు. వాళ్ళు ఓకే. ఇస్తామనే దగ్గరికి వెళ్లారు. నెక్స్ట్ అవాన్స్ వచ్చింది. సో, అవాన్స్‌లో నాకు ఆహ్, ఏం నచ్చిందంటే ఫస్ట్ మీ అకాడమిక్స్ చూస్తారు. మీ అకాడమిక్స్ బట్టి ఫస్ట్ వాళ్ళు అప్రూవ్ చేయాలా లేదా డెసిషన్ తీసుకుంటారు అని చెప్పారు అవాన్స్‌లో. సో, నాకది బా నచ్చింది. అకాడమిక్స్ చూస్తారు అంటే మంచి స్కోర్ ఉంది గదా! సో, ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫెయిల్ చేయరు అనేసి మా అన్నయ్య డాక్యుమెంట్స్, మా అన్నయ్య అన్నీ అంటే మా అన్నకి లోన్ ఉంది ఎడ్యుకేషన్ అని కూడా చెప్పాను. అవన్నీ ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత కూడా ప్రాసెస్ స్టార్ట్ అయింది. అన్ని వెరిఫికేషన్ అయిపోయినాయి. హౌస్ వెరిఫికేషన్ అయిపోయింది. అన్నీ అయిపోయినాయి. ఇంకా రిజల్ట్ రావట్లేదు. నాకిక్కడ డిపాజిట్ పేమెంట్స్ లేట్ అవుతుంది. సో, అలా నేను ఫ్రస్ట్రేషన్ అయ్యాను బ్యాంక్ మీద. అండ్ నెక్స్ట్ ఇదొక టెన్షన్. ఈ పీరియడ్ ఆఫ్ టెన్షన్ లోను మళ్ళీ అటు ఇటు అయినా కూడా ఉన్న టైం అంతా వేస్ట్ అయినట్టే. సో, నేను అట్లా ఆగి, ఆగి, ఆగి మళ్ళీ వాళ్ళు ఫైనలైజ్ చేశారు. అంటే మధ్యలో వెకేషన్స్ వచ్చినాయి, హాలిడేస్ వచ్చినాయి. అందుకే డిలే అయిందని చెప్పేసి 1 మంత్ 10 డేస్‌లో నాకు లోన్ వచ్చేసింది. ఎంబడే నేను నా కౌన్సిలర్‌తోటి మాట్లాడేసి కాలేజ్ ఫీజు, జీఐసీ అమౌంట్ ఆహ్, పే చేసేసా. పే చేసిన తర్వాత రిసిప్ట్స్ తీసుకున్నా. రిసిప్ట్స్ తీసుకొని అండ్ నెక్స్ట్ ఇగ కాలేజ్ ఫైనల్‌గా మొత్తం రిజిస్టర్ అయినట్టే మనం కాలేజ్ ఫీజు కట్టేస్తే. అండ్ దెన్ ఆహ్, అసలు ప్రాసెస్ వీసా. సో, వీసా లోన్ అంతా ఒక స్టేజ్ అయితే, వీసా నుంచి లైఫ్ ఇంకో స్టేజ్. సో, డాక్యుమెంట్స్, పీసీసీ అన్నీ అరేంజ్ చేసుకొని ఒక 10 ఎస్ఓపీల దాకా రీఫైన్ చేసుకుంటూ, రీఫిల్టర్ చేసుకుంటూ ఎస్ఓపీ ఒక 4 పేజెస్ రాసిన తర్వాత వీసా ఏసా. వీసా ఏసా. ఎప్పుడు నవంబర్ ఎండింగ్‌లో ఏమో చేశా. డిసెంబర్ 5 కల్లా నా వీసా డెసిషన్ వచ్చింది. వీసా రిజెక్టెడ్. సక్సెస్‌ఫుల్లీ వీసా రిజెక్టెడ్. సో, ఇక లైఫ్ టర్న్ ఔట్ అంటే హెడ్‌ఏక్. సో, ఇప్పటివరకు నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక థమ్స్ అప్, లైక్, షేర్, కామెంట్. మీకు ఈ వీడియో యూస్‌ఫుల్ అయిందనుకుంటున్నాను. అండ్ ఇంకేమైనా క్వెషన్స్, క్వెరీస్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్‌గా సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఇంకా ముందు ముందు మంచి కంటెంట్ ఇవ్వబోతున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.